అందరికీ నమస్కారం. ఈరోజు మనం టైప్ 1 డయాబెటిస్ అనే ఒక కండిషన్ గురించి కొన్ని ముఖ్యమైన విషయాలు నేర్చుకోబోతున్నాం. ఈ వీడియో ముఖ్యంగా ఉపాధ్యాయుల కోసం ఒక మార్గదర్శకంగా ఉండడానికి తయారు చేశామనమాట. వాళ్ళ పాఠశాలల్లో, వాళ్ళ క్లాస్‌లో ఎవరన్నా పిల్లలు టైప్ 1 డయాబెటిస్‌తో గనక ఉంటే, ఉపాధ్యాయులు దాని గురించి కొంత నేర్చుకుంటే వాళ్ళకి చాలా రకంగా సహాయం చేయగలిగిన వాళ్ళు అయితారు. సో, దానికోసం ఈ మార్గదర్శకం తయారు చేయడం జరిగింది. నా పేరు డాక్టర్ శిరీష కుసుమ. నేను చిన్న పిల్లల ఎండోక్రైనాలజీ డాక్టర్‌ని. అంటే చిన్న పిల్లల్లో హార్మోన్ స్పెషలిస్ట్‌ని. ఈ మార్గదర్శకాన్ని మనం ఎలా తయారు చేసాము అంటే, ఇండియన్ సొసైటీ ఫర్ పీడియాట్రిక్ అండ్ అడాలసెంట్ ఎండోక్రైనాలజీ ఇస్పే అంటారు దాన్ని. సో, ఇస్పే వాళ్ళ స్కూల్ రిసోర్సెస్ నుంచి గైడ్ టు స్కూల్ అనే పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఆధారంగా చేసుకొని ఈ మార్గదర్శకాన్ని రూపొందించటం జరిగింది. నాతో పాటుగా డాక్టర్ ప్రీతి సింగ్, ఇంకా డాక్టర్ దివ్యలక్ష్మి దీన్ని తయారు చేశారు. దీన్ని తెలుగులోకి ఎవరు అనువదించారంటే నేను, ఇంకా డాక్టర్ మౌనిక రెడ్డి, ఇంకా శిరీష మంత గారు అండ్ కార్తీక్ గారు. మనం ఏ విషయాల గురించి మెయిన్‌గా మాట్లాడుకుంటున్నాము అంటే గనక, మొదట మనం డయాబెటిస్ అంటే ఏంటి? అసలు దాంట్లో ఎన్ని రకాలుంటాయి? అనేది చూడబోతున్నాము. దాని చికిత్స ఎట్లా ఉంటుంది అనేది చాలా బ్రీఫ్‌గా తెలుసుకోగలుగుతున్నాం. అండ్ మన డయాబెటిస్ ఉన్న పిల్లలు గనక మీ సంరక్షణలో ఉంటే, ఉపాధ్యాయుల సంరక్షణలో ఉంటే మీ పాత్ర ఏంటి వాళ్ళ కేర్ తీసుకోవటంలో? ఇంకా బ్లడ్‌లో గ్లూకోజ్ లెవెల్స్ ఎక్కువ తక్కువలు ఉంటే మనకెట్లా తెలుస్తుందది? ఉపాధ్యాయులు దాన్ని ఎట్లా గుర్తించాలి? ఎట్లా ప్రతిస్పందించాలి? ఇంకా ప్రత్యేక పరిస్థితుల్లో అంటే ఆటలాడుకునేటప్పుడు, లేదంటే స్కూల్ క్యాంపులకెళ్ళినప్పుడు, ఓవర్ నైట్ క్యాంప్స్ అంటే రాత్రిపూట క్యాంప్స్‌కెళ్ళినప్పుడు, లేదంటే ఇంకా పరీక్షలు జరిగేటప్పుడు ఈ డయాబెటిస్ సంబంధించిన జాగ్రత్తలు ఎలా తీసుకోవాలి? ఉపాధ్యాయులు వాళ్ళ పిల్లలకి ఎలా సహకరించగలుగుతారు? ఇంకా మనం చేయవలసిన కొన్ని పనులు, చేయకూడని కొన్ని పనులు కూడా మనం తెలుసుకోగలుగుతున్నాం. మనం డయాబెటిస్ అంటే ఏంటి? సో, డయాబెటిస్ అంటే ఏంటంటే మధుమేహము అంటాం మన తెలుగులో. సో, మధుమేహము అంటే మన శరీరము దాని రక్తంలో ఉన్న గ్లూకోజ్ వాల్యూస్‌ని అంటే చక్కెర వాల్యూస్‌ని నియంత్రించలేకోకుండా పోతుంది. దాన్ని డయాబెటిస్ అంటాం. దీంట్లో 2 రకాల కారణాల వల్ల ఇది రావచ్చు. ఒకటొచ్చేసి ఇన్సులిన్ తాలూకా ఉత్పత్తి తగ్గిపోవడము. లేదంటే ఇన్సులిన్ తాలూకా పనితనం తగ్గిపోవడం. ఇన్సులిన్ అంటే ఏంటి అనేది మనం ఇప్పుడు చూద్దాం. సో, మనం ఒకటి ముఖ్యమైన విషయం గుర్తుపెట్టుకోవాల్సిందేంటి అంటే, మనందరికీ గ్లూకోజ్ చక్కెరనేది చాలా అవసరం రక్తంలో. ఇప్పుడు కార్లకి పెట్రోలు, డీజిల్ వేస్తే గాని నడవు. అలాగే మన బండి గ్లూకోజ్ లేదా చక్కెర లేకుండా నడవదు. కానీ ఆ గ్లూకోజ్, చక్కెర మనం చక్కెర రూపంలో తినము. ఆహారం రూపంలో తీసుకుంటాము. సో, మనం తినే ప్రతి ఆహారం అది ఇడ్లీ గానియండి, అన్నం గానియండి, చపాతీ గానియండి, ఉప్మా గానియండి, అన్నీ కూడా మన జీర్ణ వ్యవస్థలో అరిగిపోయి దాంట్లో ఫైనల్‌గా గ్లూకోజ్ అనే పదార్థం రిలీజ్ అవుతుంది. సో, అది రక్తంలోకి ఎంటర్ అవుతుందనమాట. దానివల్ల మనకి శక్తి లభిస్తుంది. మరి ఇన్సులిన్ అంటే ఏంటి? ఇన్సులిన్ అనేది ఒక హార్మోను. హార్మోన్ అంటే రసాయన వాహకము అంటారు. ఇది మన పొట్టలో ఉండే ప్యాంక్రియాస్ అనే గ్రంథిలో బీటా కణాలు అనే కణాలుంటాయి. ఈ కణాలు మన ఇన్సులిన్ ఫ్యాక్టరీ లాంటివి. ఈ కణాల్లోంచి ఇన్సులిన్ తయారవుతుంది. సో, ఇన్సులిన్ మనం జీవించడానికి చాలా చాలా అవసరం. సో, మనం ఇన్సులిన్ అంటే ఏంటి అని తెలుసుకున్నాము. అండ్ గ్లూకోజ్ అవసరం అని కూడా తెలుసుకున్నాము. ఓకే. మనం తిన్న ఆహ్, ఆహారము అరిగిపోయింది. రక్తంలోకి గ్లూకోజు వెళ్ళింది. కానీ రక్తంలోనే గ్లూకోజ్ ఉంటే ఉపయోగం లేదు. అది కణాల్లోకి ఎంటర్ అవ్వాల్సి ఉంటుందన్నమాట. సో, మన శరీరంలో భాగాలన్నీ కూడా కణాలతో నిర్మితమై ఉంటాయి. చిన్న చిన్న గదుల్లాగా ఉంటాయన్నమాట ఇవన్నీ. గదులన్నిటికి ఎలాగైతే తలుపులుంటాయో వీటన్నిటికి కూడా కొన్ని తలుపులుంటాయి. ఏదైనా పదార్థం గాని రక్తంలోంచి ఈ కణాల్లోకి ఎంటర్ అవ్వాలన్నా, బయటికి రావాలన్నా ఈ తలుపు ద్వారా వెళ్ళాల్సుంటుంది. అలాగే గ్లూకోజ్ ఎంటర్ అవ్వడానికి కూడా కణాల లోపలికి గ్లూకోజ్ తలుపుంటది. ఇప్పుడు మన క్రూషియల్ థింగ్, మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇక్కడ ఏంటి అంటే గనక, ఆ ఇన్సులిన్ అనేది మన గ్లూకోజ్ తలుపుకి ఒక తాళం చెవి లాంటిది. ఇప్పుడు ఇన్సులిన్ వెళ్లి గ్లూకోజ్ ద్వారాలు తెరిస్తే గాని రక్తంలో ఉన్న గ్లూకోజ్ కణాల లోపలికి వెళ్ళదు. అండ్ కణాల లోపలికెళ్ళి కణాలకి మంచిగా శక్తినిస్తదనమాట. సో, ఒకవేళ మన శరీరంలో ఇన్సులిన్ లేదనుకోండి, లేదా ఇన్సులిన్ ఉంది కానీ పని చేయటం లేదు ఏదైనా కారణం చేత. సో, ఏం జరుగుతుందప్పుడు మనం తింటున్నాము. తిన్న ఆహారంలోంచి గ్లూకోజు, చక్కెర రిలీజ్ అవుతుంది రక్తంలోకి. కానీ గ్లూకోజ్ తలుపు తెరవడానికి మన దగ్గర ఇన్సులిన్ అనే తాళం చెవి లేదు, లేదా ఉన్న పని చేయటం లేదు. సో, అప్పుడు రక్తంలో ఉన్న గ్లూకోజ్ రక్తంలోనే ఆగిపోతుంది, పెరిగిపోతుంది. కణాలకేమో
ఆ శక్తి అందక కణాలు నీరసపడిపోతాయి. సో, ఈ సిట్యుయేషను మనం డయాబెటిస్ అనే కండిషన్‌లో చూస్తామనమాట. సో, ఇన్సులిన్ లేకపోయినా, ఆర్ ఇన్సులిన్ పని చేయకపోయినా, మన ఆహారంలోని గ్లూకోజ్ మన కణాలకి అంది ఎనర్జీ లేకుండా ఉన్న సిట్యుయేషను మన డయాబెటిస్. సో, ఇందులో మనం 2 ప్రధాన రకాలు ఉన్నాయి. టైప్ 1 డయాబెటిస్ అంటాము. ఇక్కడ ఇన్సులిన్ ఉత్పత్తే తగ్గిపోతుంది. ఇన్సులిన్ ఫ్యాక్టరీయే క్లోజ్ అయిపోతుంది. టైప్ 2 డయాబెటిస్ అంటాము. ఇక్కడ ఇన్సులిన్ ఉంటది కానీ సరిగ్గా పని చెయ్యదు. సో, ఈ టైప్ 1 డయాబెటిస్ ఎందుకొస్తుంది? ఇన్సులిన్ ఉత్పత్తి ఎందుకు తగ్గుతుందసలు? ఏం జరుగుతుంది అంటే, మన శరీరంలో రోగనిరోధక వ్యవస్థ ఉంటుంది. అది వైరస్, బాక్టీరియా ఇట్లా బయట నుంచి ఏమన్నా వస్తే వాటి మీద దాడి చేసి వాటిని చంపేయాల్సుంటుంది. కానీ ఈ రోగనిరోధక శక్తి కొంచెం కన్‌ఫ్యూజ్ అయితదనమాట. సో, అదనుకుంటుంది బీటా కణాలు నావి కాదు అని ఒక రకంగా కన్‌ఫ్యూజ్ అయిపోయి బీటా కణాలపై దాడి చేసి వాటిని నాశనం చేస్తుంది. సో, బీటా కణాలు మన ఇన్సులిన్ ఫ్యాక్టరీ గాబట్టి, అందులోంచి ఇన్సులిన్ ఉత్పత్తి తగ్గిపోతుంది. దీన్ని మనం టైప్ 1 డయాబెటిస్ అంటాం. సో, ఇది జీవనశైలికి సంబంధించిన వ్యాధి కాదు. ఇది చక్కెర తినటం వల్ల రాదు. ఆహ్, యూ నో అధిక బరువు వల్ల వచ్చే వ్యాధి కాదు. ఇది ఒక ఆటో ఇమ్యూన్ స్థితి అంటారు. సో, ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే టైప్ 1 డయాబెటిస్, టైప్ 2 డయాబెటిస్ 2 వేరు వేరు. కారణాలు వేరు వేరు కాబట్టి ట్రీట్‌మెంట్ కూడా వేరు వేరుగా ఉంటుంది. ఇది మీరు టైప్ 2 డయాబెటిస్ చూసుకున్నారనుకోండి, చాలా వరకు మనం పెద్దవాళ్ళలో చూస్తుంటాము. సో, ఇక్కడేమవుతుంది అంటే స్టార్టింగ్‌లో ఇన్సులిన్ ఉంటది గానీ పని చెయ్యదు. ఎందుకు పని చేయదు అంటే చాలా కారణాలున్నాయి. జీవనశైలి కారణాలు కావచ్చు. వాళ్ళు అధికమైన బరువుతో ఉండుండొచ్చు, వ్యాయామం లేకపోవటం ఉండొచ్చు. లేదంటే సరైన నిద్రపోకుండా యూ నో ఆహ్, లేదంటే శారీరక, మానసిక ఒత్తిడి వల్ల రావచ్చు. వీటన్నిటి వల్ల ఏం జరుగుతుందంటే ఇన్సులిన్ పని చేయదు. దాన్ని ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటాం. ఇన్సులిన్ నిరోధకత అంటాం. ఇది కొన్నిసార్లు మనం వంశపారంపర్యంగా గూడా చూస్తా ఉంటాము. ఇప్పుడు ఫ్యామిలీలో తల్లిదండ్రులిద్దరికీ టైప్ 2 డయాబెటిస్ ఉంది అంటే మనకు కూడా వచ్చే రిస్క్ చాలా ఎక్కువగా ఉంటుంది. ఇక్కడ మనము ఈ జీవనశైలి మార్పులు చేసుకోవటం వల్ల కొంతవరకు దాన్ని కంట్రోల్‌లో పెట్టుకోవడానికి ఆస్కారం ఉందిక్కడ. అండ్ టాబ్లెట్‌ల ద్వారా కూడా ఇన్సులిన్ ఆల్రెడీ మనకి శరీరంలో ఉంది గాబట్టి, దాని పనితనం పెంచడానికి టాబ్లెట్‌లు గూడా ఇవ్వడానికి ఆస్కారం ఉంటది. బట్ వీళ్ళల్లో గూడా కొన్ని సంవత్సరాల తర్వాత చాలా మందికి వీళ్ళకి కూడా ఇన్సులిన్ అవసరం పడే ఛాన్స్ ఉంది. అది కూడా తెలుసుకోవాలి. సో, ఇప్పుడు మన నెక్స్ట్ డాక్టర్ రాహుల్ రెడ్డి గారు మీకు కొన్ని టైప్ 1 డయాబెటిస్ సంబంధించిన అపోహలు తొలగించడం గురించి మాట్లాడతారు. థాంక్ యూ. నమస్కారం అండి. నేను డాక్టర్ రాహుల్ రెడ్డి, చిన్నపిల్లల్లో హార్మోన్ స్పెషలిస్ట్. నేను మీకు టైప్ 1 డయాబెటిస్, మధుమేహం గురించిన అపోహలు కొన్ని తొలగిస్తాను. టైప్ 1 డయాబెటిస్ ఆహ్, ఇది స్వీట్లు తినడం వల్ల రాదనమాట. చాలామంది తల్లిదండ్రులు వాళ్ళు ఏదైనా ఫుడ్ రాంగ్ పెట్టారా అని చెప్పేసి అనుకుంటారు. అలాంటిది కాదనమాట. తల్లిదండ్రులు కానీ, పిల్లలు గానీ ఏదో చేసినందుకో లేదా చేయనందుకో వచ్చింది కాదు ఇది. సో, గిల్ట్ అనేది వాళ్ళు తీసుకోవద్దనమాట. ఇది వాళ్ళు చేసిన తప్పు కాదు. టైప్ 2 డయాబెటిస్ లాగా వంశపారంపర్యంగా వచ్చే ఆహ్, రిస్క్ దీనికి తక్కువ. ఇది జనరల్‌గా మనకు హెరిడిటరీగా రాదనమాట. ఇది ఆటో ఇమ్యూన్ ప్రాబ్లమ్ కాబట్టి మనకు ఎవరికీ ఇంట్లో లేకపోయినా కూడా వచ్చే అవకాశం ఉంటది. అలాగే ఇది అంటువ్యాధి కూడా కాదు. ఇంట్లో ఒక పిల్లోడికి ఉంటే ఇంకో పిల్లలు కూడా వేరే పిల్లలు కూడా వస్తుందనేది అంటువ్యాధిలాగా వచ్చేది కూడా కాదనమాట. అయితే డయాబెటిస్ పెద్దవారిలో వస్తుందని తెలుసు అని పేరెంట్స్ అంటారు. కానీ పిల్లల్లో దీని పిల్లలు దీని బారిన పడినట్టు నేను ఎప్పుడూ వినలేదు అంటారు పేరెంట్స్. కానీ ఆహ్, అవును. డయాబెటిస్ పిల్లల్లో కూడా వస్తుంది. మన అంచనా కన్నా ఎక్కువగానే ఉంది. పిల్లల్లో చాలా వరకు టైప్ 1 డయాబెటిసే వస్తుంది. అయితే ఈ టైప్ 1 డయాబెటిస్ అంటే ఏమిటో మీకు గుర్తుందా? దాని గురించి నేను మీకు చెప్తాను. సో, టైప్ 1 డయాబెటిస్ ఇన్సులిన్ ఉత్పత్తి తగ్గిపోవటం వల్ల వస్తుందన్నమాట ప్యాంక్రియాస్ గ్రంథిలో. అయితే టైప్ 1 డయాబెటిస్‌లో శరీరం యొక్క రోగనిరోధక వ్యవస్థ ప్యాంక్రియాస్ గ్రంథిలోని బీటా కణాలపై దాడి చేసి వాటిని నాశనం చేస్తుంది. కాబట్టి ఇన్సులిన్ ఉత్పత్తి తగ్గిపోతుందన్నమాట. దానివల్ల ఈ టైప్ 1 డయాబెటిస్ అనేది వస్తుంది.
టైప్ 1 డయాబెటీస్ ఎంత సాధారణంగా వస్తుంది అంటే 2021లో 2021లో టైప్ 1 డయాబెటీస్ ఉన్నవారి సంఖ్య 84 lakhs వరల్డ్ వైడ్. అదే భారతదేశంలో తీసుకుంటే మనకు టైప్ 1 డయాబెటీస్తో జీవిస్తున్న వ్యక్తులు 8,60,400 2022లో. అదే 2020కి వస్తే 2050లో 17 లక్షల వరకు వస్తుంది ఈ నెంబర్ అనేది అంచనా. టైప్ 1 డయాబెటీస్ స్కూల్స్లో పర్టిక్యులర్గా మనము కొంచెం ఇన్ఫర్మేషన్ అనేది ఇస్పాడ్ అనే బాడీ, ఇంటర్నేషనల్ సొసైటీ ఫర్ పీడియాట్రిక్ అడాలసెంట్ డయాబెటీస్ అనేది ఒక పొజిషన్ స్టేట్మెంట్ అనేది రిలీజ్ చేసింది. దాని గురించి చూద్దాం మనము. సో ఇస్పాడ్ అనే ఆర్గనైజేషన్ మనకు ఏమిస్తుందంటే సిఫార్లు అనేవి టైప్ 1 డయాబెటీస్ ఉన్న బాలల పరిరక్షణ కోసము ప్రతి దేశంలోనూ పాఠశాలలు ఈ క్రింద రాసిన కనీస స్థాయి సూత్రాలను పాటించాల్సి ఉంది. ఫస్ట్ థింగ్ ఏంటంటే సురక్షితంగా పాఠశాలకు హాజరవ్వటం అనే హక్కుని విద్యార్థికి కల్పించండి అని చెప్పిందనమాట. రెండోది, విద్యార్థికి సమాన విద్యకు మరియు తోటి వారితో ఆటపాటల్లో పాల్గొనేందుకు సమాన హక్కుని కల్పించడం అనేది చేయాలనేది రెండో స్టేట్మెంట్ అనమాట. మూడోది, పాఠశాలలో విద్యార్థి గ్లూకోజ్ చెకింగ్ చేసుకుని అవసరం ఉన్నప్పుడు ఇన్సులిన్ ఇంజెక్షన్ తీసుకోవటానికి గౌరవప్రదమైన వసతి కల్పించటం ముఖ్యమని దానికోసం కూడా ఒక పొజిషన్ స్టేట్మెంట్ రిలీజ్ చేసింది. సో ఇస్పాడ్ బాడీ ఇటువంటి పొజిషన్ స్టేట్మెంట్ని టైప్ 1 డయాబెటీస్ స్కూల్స్లో ఉండాలని చెప్తుందన్నమాట. సో దీనితో నా టాపిక్ ముగిస్తున్నాను. హాయ్ ఎవ్రీవన్, నా పేరు శ్రీదివ్య ఆకుల. నాకు 23 years నుంచి టైప్ 1 డయాబెటీస్ ఉంది. నేను డయాబెటీస్ ఎడ్యుకేటర్ని. ఇప్పుడు మనం టైప్ 1 డయాబెటీస్ యొక్క లక్షణాలు ఏంటి, దానికి ట్రీట్మెంట్ ఎలా ఉంటుందో తెలుసుకుందాం. టైప్ 1 డయాబెటీస్ వచ్చినప్పుడు కామన్గా చాలా మందిలో కనిపించే లక్షణాలు ఏంటంటే అతిగా అండ్ చాలాసార్లు దాహం వేయడం, తరచుగా టాయిలెట్కి వెళ్ళడం, హఠాత్తుగా బరువు తగ్గిపోవడం, చాలా అలసిపోయినట్టు నీరసంగా ఉండడం వచ్చేసి టైప్ 1 డయాబెటీస్ లక్షణాలు. వీటితో పాటు కొంతమందికి చాలా ఆకలి వేస్తుండే కూడా. సో ఇలాంటి లక్షణాలు వచ్చినప్పుడు మనం కామన్గా వీక్నెస్ అనో ఇన్ఫెక్షన్ అనో అనుకుంటాం. సో ఇలాంటి లక్షణాలు ఎవరిలో కనిపించినా వెంటనే డాక్టర్ని కన్సల్ట్ అవ్వడం మంచిది. టైప్ 1 డయాబెటీస్ ఒకవేళ వస్తే ప్రపంచంలో ఇప్పటి వరకు ఎక్కడా క్యూర్ లేదండి. దీని టైప్ 1 డయాబెటీస్ క్యూర్ కోసం ప్రపంచవ్యాప్తంగా ఎన్నో రీసెర్చెస్ జరుగుతున్నాయి. సో ద ఓన్లీ వే టు మేనేజ్ టైప్ 1 డయాబెటీస్ ఇస్ ఇన్సులిన్. సో ఇన్సులిన్ తీసుకుంటున్న చాలా మంది పిల్లలు కరెక్ట్ డోసేజ్ తీసుకుంటూ టైప్ 1 డయాబెటీస్ లేని పిల్లలతో సమానంగా అన్నిట్లో రాణిస్తున్నారు. చాలా మంది ఆల్రౌండర్స్ కూడా ఉన్నారు. ఇలా ఇన్సులిన్ తీసుకోవాలని చెప్పుకున్నాం కదా. ఇప్పుడు ఇన్సులిన్ ఎన్ని విధాలుగా తీసుకోవచ్చో చూద్దాం. సో మోస్ట్ కామన్లీ ఇన్సులిన్ ఇండియాలో అయితే 3 విధాలుగా తీసుకోవచ్చండి. ఐదర్ ఇన్సులిన్ సిరింజెస్ ఆర్ పెన్స్ ఆర్ ఇన్సులిన్ పంప్స్. సో టైప్ 1 డయాబెటీస్ వస్తే రోజు చాలాసార్లు ఇన్సులిన్ తీసుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు మనం ఇన్సులిన్తో పాటు రోజు తప్పకుండా చేయాల్సినది ఏంటంటే గ్లూకోజ్ టెస్టింగ్. సో ఈ బ్లడ్ గ్లూకోజ్ లెవెల్స్ అనేది ఐదర్ గ్లూకోమీటర్ ఆర్ కంటిన్యూస్ గ్లూకోజ్ మానిటరింగ్ సెన్సర్ ద్వారా చేసుకోవచ్చు. సో ఈ గ్లూకోమీటర్తో ఫింగర్స్ని ప్రిక్ చేసి వచ్చిన డ్రాప్ బ్లడ్తో మనం గ్లూకోజ్ టెస్ట్ చేస్తాం. ఇక్కడ రైట్ సైడ్లో కనిపిస్తున్న కంటిన్యూస్ గ్లూకోజ్ మానిటరింగ్ సెన్సర్ వచ్చేసి ఒక చిన్న ప్యాచ్ ఐదర్ బ్యాక్ ఆఫ్ ది ఆర్మ్ ఆర్ టైస్ మీద పెట్టుకుంటాం. ఇది కంటిన్యూస్ గ్లూకోజ్ మానిటరింగ్ సెన్సర్ మోస్ట్ ఆఫ్ ద సెన్సర్స్ ఇండియాలో అవైలబుల్ ఉన్నది 14 or 15 days వస్తాయి. సో దీనికి
ఆ ప్యాచ్ నుంచి రీడ్ చేయడానికి ఐదర్ రీడర్ ఆర్ మొబైల్ యూజ్ చేస్తాం. సో, ఇలా చక్కగా చెక్ చేసుకుంటూ కరెక్ట్ ఇన్సులిన్ డోసేజెస్ తీసుకుంటూ చాలా మంది పిల్లలు చాలా వాటిలో రాణిస్తున్నారు. థ్యాంక్ యూ. ఉపాధ్యాయులైన మీరు మీ విద్యార్థి సంక్షేమం మరియు భద్రత కోసం ఏం చేయగలరు? నా పేరు శిరీష మంత అండి. చిన్నపిల్లల డయాబెటీస్ ఎడ్యుకేటర్ అండ్ టైప్ 1 ఉన్న పాపకి పేరెంట్‌ని. పిల్లలు స్కూల్లో కూడా గ్లూకోజ్ రీడింగ్ చూసి ఇన్సులిన్ వేసుకోవాలా? ఇది తరచుగా అందరూ అడిగే ప్రశ్నే అండి. తప్పనిసరిగా వేసుకోవాలి. ఎప్పుడు గ్లూకోజ్ లెవెల్స్ చూసుకోవాలి, ఇంకా ఎన్ని ఇన్సులిన్ యూనిట్స్ వేసుకోవాలి అనేది వారి డాక్టర్ ఇచ్చిన డయాబెటిస్ మేనేజ్మెంట్ ప్లాన్ మీద ఆధారపడి ఉంటుంది. డాక్టర్ చెప్పిన అన్ని పద్ధతులు పాటించినా అప్పుడప్పుడు రక్తంలో గ్లూకోజ్ లెవెల్స్ పెరుగుతూ తగ్గుతూ ఉంటాయి. ఇది సాధారణం అండి టైప్ 1 డయాబెటీస్‌లో. రక్తంలోని గ్లూకోజ్ ఎక్కువగా మరియు తక్కువగా ఉండడం వల్ల విద్యార్థి యొక్క ఏకాగ్రత, చదువు, ఆటపాటలను ప్రభావితం చేస్తాయి. పిల్లలు మెలకువలో ఉన్న సమయంలో 50% స్కూల్లోనే గడుపుతారు కాబట్టి స్కూల్‌లో గ్లూకోజ్ లెవెల్స్‌ని కంట్రోల్‌లో ఉంచుకోవడం చాలా ముఖ్యం. దయచేసి పిల్లల్ని వారి డయాబెటిస్ చికిత్సకు సంబంధించిన కింది వస్తువుల్ని స్కూల్‌కి తెచ్చుకునేనందుకు అనుమతించండి. ఇన్సులిన్ సిరంజిలు లేదా పెన్, పంప్ ఇవన్నీ ఇన్సులిన్ డెలివర్ చేసే పరికరాలు, గ్లూకోమీటర్ లేదా ఇంకా సీజీఎం రీడర్స్ ఎవరైతే సీజీఎం సెన్సార్స్ వాడతారో వారి కోసం రక్తంలో గ్లూకోజ్ లెవెల్స్ తగ్గినప్పుడు చికిత్సకు కావాల్సిన సామాలు, ఏదైనా అల్పాహారం. పిల్లలు గ్లూకోజ్ లెవెల్స్‌ని చూసుకొని ఇన్సులిన్ ఇంజెక్ట్ చేసుకునేటప్పుడు దయచేసి వారికి మద్దతునివ్వండి. పాఠశాలలో పిల్లలు గ్లూకోజ్ లెవెల్స్‌ని చెక్ చేసి ఇన్సులిన్ ఇవ్వడానికి తల్లిదండ్రులకి అనుమతినివ్వండి. పిల్లలు ప్రతిసారి భోజనం చేసే ముందు రక్తంలోని గ్లూకోజ్ లెవెల్స్ పరీక్షించుకొని దానికి తగినట్టుగా ఇన్సులిన్ తీసుకోవాల్సి ఉంటుంది. రక్తంలో గ్లూకోజ్ లెవెల్స్ ఈ క్రింది సందర్భాల్లో కూడా చూసుకోవడం అత్యవసరం. ఆటలు లేదా వ్యాయామానికి ముందు, తర్వాత, పరీక్షల సమయంలో, ఎప్పుడైనా పిల్లలకి ఒంట్లో బాలేదు, అనారోగ్యంగా ఉంది అనిపిస్తే ఎక్స్‌ట్రా చెక్స్ అనేది అవసరం. ఎందుకంటే షుగర్ లెవెల్స్ ఫ్లక్చుయేట్ అవ్వే అవకాశం చాలా ఉంటుంది. అయితే మరి టాబ్లెట్ల సంగతి ఏంటి? మా ఆంటీకి కూడా డయాబెటిస్ ఉంది. ఆమె సరైన ఆహారం ఇంకా మందు బిళ్ళలతో కంట్రోల్‌లో ఉంచుకుంటుంది. మనం చాలా ఎగ్జాంపుల్స్ ఇలాంటివి వింటూ ఉంటాము. అది టైప్ 2 డయాబెటిస్. టైప్ 1 డయాబెటిస్ మరియు టైప్ 2 డయాబెటిస్ 2 వేరు వేరు అని మర్చిపోవద్దు. రెండిటికి కారణాలు వేరు. అందువల్ల చికిత్స కూడా వేరు. మరి స్కూల్‌లో గ్లూకోజ్ లెవెల్స్ చూసి ఇన్సులిన్ ఎవరిస్తారు? 6-8 సంవత్సరాల కంటే ఎక్కువ వయసు ఉన్నవాళ్ళు చాలామంది పిల్లలు పెద్దల పర్యవేక్షణలో వారంతట వారే గ్లూకోజ్ లెవెల్స్ చూసి ఇన్సులిన్ తీసుకోగలరు. మరి ఈ పని చేసుకోవడానికి దయచేసి వారికి ఒక సురక్షితమైన స్థలం కేటాయించండి. విద్యార్థి తనున్న తరగతి గదిలోనే ఇన్సులిన్ తీసుకోవడం మరి మంచిది. లేకపోతే ఒక ఖాళీ తరగతి గది గానీ, మెడికల్ రూమ్ గానీ, స్టాఫ్ రూమ్ గానీ ఏదో ఒకటి కేటాయించండి. దయచేసి బాత్రూంలో గ్లూకోజ్ చెక్ చేసుకొని ఇన్సులిన్ తీసుకోమనైతే చెప్పొద్దు. ఇది దాచిపెట్టి చేయాల్సిన పనైతే కాదు. మరి 6 సంవత్సరాల కంటే తక్కువ వయసు ఉన్న పిల్లలకు ఎవరు గ్లూకోజ్ చెక్ చేసి ఇన్సులిన్ ఇస్తారు? తల్లిదండ్రులు, స్కూల్ నర్స్ లేదా స్కూల్ టీచర్‌కి నేర్పించవచ్చు. కొన్ని సందర్భాల్లో తల్లిదండ్రులు రోజు లంచ్ టైంలో పాఠశాలకి వచ్చి ఇంజెక్షన్స్ ఇవ్వచ్చు. అయితే ఇది పాఠశాల దినచర్యకు అంతరాయం కలిగించవచ్చు. పాఠశాలలో ఎవరు గ్లూకోజ్ చెక్ చేసుకొని ఇన్సులిన్ ఇస్తారో ముందుగానే స్పష్టంగా డయాబెటిస్ మేనేజ్మెంట్ ప్లాన్‌లో రాసి ఉండాలి. ఇది తల్లిదండ్రులకు ఇంకా పాఠశాల అధికారులకు సమ్మతమై ఉండాలి. సో, ఇలా ఉంటుందండి డయాబెటిస్ మేనేజ్మెంట్ ప్లాన్. ఇక్కడ మీరు స్టూడెంట్ డీటెయిల్స్, పేరెంట్ డీటెయిల్స్ అన్నీ ఉంటాయి. ఎవరు చెక్ చేయాలి, ఎప్పుడు చెక్ చేయాలి, ఇన్సులిన్ ఎక్కడ పెట్టాలి, ఎంత ఇవ్వాలి, మొత్తం డీటెయిల్స్ ఇక్కడ ఉంటాయి. అలాగే హై బ్లడ్ గ్లూకోజ్, లో బ్లడ్ గ్లూకోజ్ ఎలా మేనేజ్ చేయాలి, బిలో 70 ఉంటే ఏం చేయాలి, బిలో 55 ఉంటే ఏం చేయాలి, 80 ఉంటే ఏం చేయాలి, 250-300 ఉంటే ఏం చేయాలి, అన్నిటికీ కూడా ఇక్కడ క్లియర్‌గా ఇన్‌స్ట్రక్షన్స్ మనకి రాసున్నాయి. అలాగే ఇందాక చెప్పినట్టుగా అందరి సిగ్నేచర్స్ చాలా ఇంపార్టెంట్. ఇవి టైప్ 1 ఉన్న పిల్లల వాళ్ళ పేరెంట్స్ వాళ్ళ స్కూల్స్‌లో ఎలా చూసుకుంటున్నారనేది ఇక్కడుంది. మా అమ్మాయి క్లాస్‌లో జరుగుతున్న సమయంలోనే గ్లూకోజ్ లెవెల్స్ చూసుకుంటుంది. దీన్ని ఒక సాధారణ విషయంగా పరిగణించినందుకు మేము ఆ పాఠశాలకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. శిరీష గారు 7 ఏళ్ల పాప యొక్క తల్లి, హైదరాబాద్.
అలాగే మా అబ్బాయి రోజుకు 4-5 సార్లు ఇన్సులిన్ ఇంజెక్షన్ తీసుకుంటాడు. పాఠశాలలో కూడా తనకు తానుగా ఇంజెక్షన్ వేసుకునే స్వేచ్ఛ ఇచ్చినందుకు పాఠశాలకు మేము కృతజ్ఞులం. ఇది రమణ గారు, 14 ఏళ్ల బాబు యొక్క తండ్రి, హైదరాబాద్. సో, దీనివల్ల మనకేం తెలుస్తుంది, టైప్ 1 డయాబెటిస్ పిల్లలకు ఎందులోనూ ఆటంకం కాకూడదు. ఎందుకంటే ఆకాశమే ఈ పిల్లలకి హద్దు. థ్యాంక్ యూ అండి. ధన్యవాదాలు. నమస్కారం అండి. నా పేరు డాక్టర్ మౌనిక. నేను చిన్న పిల్లల్లో హార్మోన్ స్పెషలిస్ట్‌ని. ఈరోజు మనము టైప్ 1 డయాబెటీస్ ఉన్న పిల్లల్లో పాఠశాలలో ఉపాధ్యాయులు ఏ విషయాలు చూసుకోవాలి అనే ఒక ఇంపార్టెంట్ టాపిక్ పైన డిస్కస్ చేద్దాము. రక్తంలో గ్లూకోజ్ లెవెల్స్‌లో విపరీతమైన హెచ్చుతగ్గులు ఆరోగ్యానికి హానికరం కావచ్చు. అయితే ఇది మనం తెలుసుకునే ముందు అసలు రక్తంలో చక్కెర ఏంటి నార్మల్ రేంజ్? ఎంత ఉంటే తక్కువ? ఎంత ఉంటే ఎక్కువ? అనేది అది మనం అర్థం చేసుకోవాలండి. అయితే ఇప్పుడు ఆకుపచ్చ భాగంలో చూస్తున్నారు కదా! సాధారణంగా రక్తంలో చక్కెర 70 నుంచి 180 మధ్యలో ఉండాలి. ఈ రెడ్ భాగం అంటే రక్తంలో చక్కెర తక్కువ కావటం అనేది ఈ ఎర్రటి భాగంలో అంటే 70 కన్నా తక్కువ ఉంటే దీన్ని లో గ్లూకోజ్ అంటాము. అలాగే 180 కన్నా ఎక్కువ ఉంటే ఈ పసుపచ్చ భాగంలో 180 కన్నా ఎక్కువ ఉన్నప్పుడండి దీన్ని మనము హై గ్లూకోజ్ అంటాము. ఈ గ్లూకోజ్ హెచ్చుతగ్గులు కారణం ఏమిటి? అయితే ఇది తెలుసుకునే ముందు మన రక్తంలో చక్కెర 3 ముఖ్యమైన అంశాల పైన డిపెండ్ అయి ఉంటుందన్నమాట. మనం తీసుకునే ఆహారము, వ్యాయామము, ఇంకా ఇన్సులిన్ డోస్. అయితే వ్యాయామం ఎప్పుడైనా ఎక్కువైనప్పుడు, లేదా ఇన్సులిన్ తీసుకున్నాక ఆహారం తీసుకోవటం మర్చిపోయినప్పుడు, లేదా ఇన్సులిన్ తగ్గట్టుగా ఆహారం తీసుకోనప్పుడు రక్తంలో గ్లూకోజు తగ్గొచ్చు. అలాగే ఆహారం ఎక్కువైనప్పుడు, లేకపోతే ఆహారం కన్నా ముందు ఇన్సులిన్ డోస్ అనేది తీసుకోవటం మర్చిపోయినప్పుడు, లేదు అనారోగ్యంగా ఉన్నప్పుడు విద్యార్థి, లేదు ఒత్తిడికి గురవుతున్నాడు అన్నప్పుడు రక్తంలో గ్లూకోజు పెరగొచ్చు. అయితే రక్తంలో లో గ్లూకోజ్ అని మనం ఎప్పుడు అంటామంటే 70 కన్నా తక్కువ ఉన్నప్పుడు దీన్ని లో గ్లూకోజ్ అంటాము. వెంటనే గుర్తించి చికిత్స చేయకపోతే ఇది ప్రాణానికి ప్రమాదకరం కావచ్చు. లో గ్లూకోజ్ వల్ల కొన్ని తీవ్రమైన లక్షణాలు రావచ్చు. ఫిట్స్ రావటము, స్పృహ తప్పిపోవటము, లేదు కోమాలోకి చేరుకోవటం అనేవి జరగొచ్చు. ఈ పరిస్థితి చాలా ప్రమాదకరం అండి. ఈ సమయంలో వెంటనే ప్రతిస్పందించి చికిత్స చేయాల్సి ఉంటుంది. మీ విద్యార్థి లేదా విద్యార్థినికి లో గ్లూకోజ్ వచ్చిందని ఎలా తెలుసుకోవటం? అయితే ఈ లక్షణాలు మీరు గమనించాలి. విద్యార్థి కానీ విద్యార్థిని అలసటగా ఉండటము, లేదా తలనొప్పి, లేదా విపరీతమైన ఆకలి అని చెప్పటము, లేదా కొంచెం మీరు విద్యార్థి మైకంగా ఉన్నట్టుగా, లేకపోతే గందరగోళంగా ఉన్నట్టుగా, లేకపోతే అప్సెట్, లో మూడ్, కలతగా ఉన్నట్టు, లేకపోతే చిరాగ్గా ఉన్నట్టు మీకు అనిపిస్తే ఇది మీరు లో గ్లూకోజ్ అని అనుమానపడొచ్చు. విద్యార్థి రక్తంలో గ్లూకోజ్ లో అయిందని అనుమానం వస్తే మీరు ఏం చేయాలి? ఫస్ట్ ఇంపార్టెంట్ స్టెప్ ఏంటంటే రక్తంలో గ్లూకోజ్ లెవెల్స్‌ని చెక్ చేయండి గ్లూకోమీటర్ ద్వారా. ఇంకా విద్యార్థి మేల్కువతోనే ఉన్నట్లు అయితే 70 కంటే తక్కువ రక్తంలో చక్కెర ఉన్నప్పుడు త్వరగా పనిచేసే చక్కెర ఇవ్వాలండి. ఈ 15 నిమిషాల తర్వాత రక్తంలో గ్లూకోజ్ లెవెల్స్‌ని మళ్ళీ చెక్ చేయాలి. ఇప్పుడు ఒకవేళ 15 నిమిషాల తర్వాత మీరు త్వరగా పనిచేసే చక్కెర ఇచ్చిన తర్వాత 15 నిమిషాల తర్వాత చెక్ చేశాక రక్తంలో గ్లూకోజ్ 70 నుండి 80 కంటే తక్కువ ఉంది అంటే మరొకసారి త్వరగా పనిచేసే చక్కెర ఇవ్వాల్సి ఉంటుంది. లేకపోతే ఆ టైం అప్పుడు 70 నుంచి 80 కన్నా చక్కెర పెరిగింది అంటే రక్తంలో చక్కెర పెరిగింది అంటే కొంచెం అల్పాహారం ఇవ్వాలి. రక్తంలో లో గ్లూకోజ్‌కి ప్రథమ చికిత్స ఏమిటి? త్వరగా పనిచేసే చక్కర్లు అంటే ఏమిటి? సో, ఇప్పుడు ఈ టేబుల్ చూస్తున్నారు కదండీ! ఈ పట్టికలో ఉన్నటువంటి అన్ని త్వరగా పనిచేసే చక్కర్లనమాట. వీటిలో ఏదో ఒక చక్కెర ఆప్షన్ మీరు చూజ్ చేసుకోవచ్చు. అయితే ఇప్పుడు చూస్తున్నారు కదా! సాధారణ చక్కెర మనం నార్మల్‌గా యూజ్ చేసే షుగర్, లేదు అంటే గ్లూకోజ్ పొడి, లేదు అంటే గ్లూకోజ్ బోల్ట్స్ ఇవి టాబ్లెట్ లాగా ఉంటాయండి. ఒక్కొక్క టాబ్లెట్‌లో 2 గ్రాముల కార్బోహైడ్రేట్స్ ఉంటాయి. లేదు అంటే జ్యూస్. దీంట్లో ఏదైనా ఒక్కటి మీరు చూజ్ చేసుకోవచ్చండి. అలాగే వయసు పరంగా ఇచ్చే డోస్ కూడా వేరే వేరే ఉంటుంది. ఇప్పుడు చూస్తున్నారు కదా! 5 ఏండ్ల కన్నా తక్కువ ఉన్న విద్యార్థినికైతే 5 గ్రాముల కార్బోహైడ్రేట్స్ వరకు ఇవ్వాలి. సో, అలాంటి పరిస్థితిలో ఒక టీ స్పూన్ చక్కెర కానీ, గ్లూకోజ్ పొడి కానీ, లేదు అంటే 3 టాబ్లెట్స్ గ్లూకోజ్ బోల్ట్స్, లేదు అంటే 30 ఎంఎల్ జ్యూస్ ఇవ్వచ్చు.
అలాగే 5 నుండి 10 సంవత్సరాల విద్యార్థినిలో 10 గ్రాముల కార్బోహైడ్రేట్స్ ఇవ్వాలంటే 1.5 చెంచా గ్లూకోజ్ కానీ, చక్కెర కానీ, లేదు అంటే 5 టాబ్లెట్స్ గ్లూకోజ్ బోల్ట్స్, లేదు అంటే 70 ml జ్యూస్ ఇవ్వచ్చు. అలాగే 10 ఏళ్ల వయసు కన్నా ఎక్కువ విద్యార్థినిలో 15 గ్రామ్స్ కార్బోహైడ్రేట్ ఇవ్వాలి. సో 2 టీ స్పూన్ల చక్కెర కానీ, గ్లూకోజ్ కానీ, లేదు అంటే 6-7 గ్లూకోజ్ బోల్ట్ టాబ్లెట్స్, లేదు అంటే 100 ml జ్యూస్ ఇవ్వాల్సొస్తుంది. అయితే ఒకటి ముఖ్యంగా గమనించండి, రక్తంలో చక్కెర లో అయినప్పుడు బిస్కెట్ కానీ, చాక్లెట్‌లు, స్వీట్స్ ఇలాంటివి చక్కెరలు ఇవ్వొద్దు. ఎందుకంటే ఇవి త్వరగా పనిచేసే చక్కెర కావండి. దీంట్లో కొవ్వు పదార్థం ఉంటుంది కదా! ఫ్యాట్స్ ఇవి రక్తంలో చక్కెరని త్వరగా పెరగనివ్వవు. అందుకనే చాలా ఇంపార్టెంట్ మెసేజ్ ఏంటి అంటే విద్యార్థికి లో గ్లూకోజ్ అయినప్పుడు ఈ టేబుల్స్‌లో ఉన్న త్వరగా పనిచేసే చక్కెరలనేది త్వరగా ఇవ్వాలి. అయితే ఇది టైప్ 1 డయాబెటిస్ కేర్ ప్లాన్ అనేది ముందుగానే తల్లిదండ్రులతోని, వాళ్ళ డాక్టర్‌తోని డిస్కస్ చేసి కేర్ ప్లాన్ అనేది రెడీగా ఉండాలి. దీంట్లో ఏ రకమైన త్వరగా పనిచేసే చక్కర్లు ఇవ్వాలి, ఎంత డోస్‌లో ఇవ్వాలి, ఇంకా ఇది విద్యార్థి టైప్ 1 కిట్‌లో ఎక్కడుంటుంది, ఈ విషయాల కోసం విద్యార్థి యొక్క డయాబెటిస్ మేనేజ్‌మెంట్ ప్లాన్‌ను మీరు సంప్రదించాల్సొస్తుంది. లో గ్లూకోజ్‌కి ప్రథమ చికిత్స చేశాక, అంటే మీరు త్వరగా పనిచేసే చక్కెర ఇచ్చేశారు. ఇప్పుడు మళ్ళీ 15 నిమిషాల తర్వాత చెక్ చేసినప్పుడు రక్తంలో గ్లూకోజ్ 70 కన్నా పెరిగింది. దీని తర్వాత ఏదో ఒకటి అల్పాహారం తప్పకుండా ఇవ్వాలి. అయితే ఈ లో గ్లూకోజ్ పరిస్థితి నుంచి కోలుకున్న తర్వాత ఈ క్రింది వాటిలో ఈ టేబుల్‌లో ఉన్న ఏదో ఒక అల్పాహారం ఇవ్వాలి. దీంట్లో ఒక 15 గ్రాముల కార్బోహైడ్రేట్స్ ఉంటాయి. అయితే తీపి కలపని పాలు ఒక 200 మిల్లీలీటర్లు కానీ, లేదా అంటే ఒక హాఫ్ పెద్ద అరటిపండు, లేదా అంటే ఒక చిన్న అరటిపండు, లేదంటే ఒక మీడియం సైజ్ యాపిల్, లేదు అంటే ఒక పిడికెడు వేరుశనగ పప్పులు, లేదు అంటే ఒక నెయ్యి కానీ, చట్నీ కానీ పూసిన ఒక బ్రెడ్ ముక్క ఇవ్వొచ్చండి. అల్పాహారం అనేది కంపల్సరీగా ఇవ్వాలి. ముఖ్య గమనిక ఏంటి అంటే లో గ్లూకోజ్‌కి ప్రథమ చికిత్స మనము త్వరగా పనిచేసే చక్కెరను ఇస్తాము. అది వేరు. గ్లూకోజ్ అనేది రక్తంలో 70 నుండి 80కి పైగా పెరిగాక, గ్లూకోజ్ లెవెల్ పెరిగిన తర్వాత మనం ఇచ్చే ఈ అల్ప ఆహారం వేరు. ఈ 2 ఇవ్వటం కంపల్సరీ, దీన్ని మర్చిపోవద్దు. అతి ముఖ్యమైన నియమాలు ఏంటి అంటే లో గ్లూకోజ్ పరిస్థితిని ఉన్న ప్రదేశంలోనే చికిత్స చేయటం ఇంపార్టెంట్. వీలైనంత వరకు తరగతి గదిలోనే చెక్ చేసి చికిత్స చేయండి. లో గ్లూకోజ్ నుంచి కోలుకునే వరకు ఒంటరిగా మెడికల్ రూమ్ లేదా స్టాఫ్ రూమ్‌కి పంపకండి. ఎందుకంటే లో గ్లూకోజ్ ఉన్నప్పుడు పిల్లలు కొంచెం మైకంలో ఉండొచ్చు, లేక స్పృహ తప్పి పడిపోవచ్చు. అందుకనే ఒంటరిగా ఎప్పుడు పంపకండి. ఎవరో ఒకరిని తోడుగా పంపించాలి. టైప్ 1 బడ్డీ సిస్టమ్, టైప్ 1 బడ్డీ పద్ధతిని పాటించొచ్చు. టైప్ 1 బడ్డీ అంటే మీరు ముందుగానే ఒక విద్యార్థి కానీ, ఒక సీనియర్ విద్యార్థి, లేదా అంటే స్కూల్ స్టాఫ్, లేకపోతే టీచర్‌ని మీరు అసైన్ చేయొచ్చు టైప్ 1 డయాబెటిస్ బడ్డీ లాగా. సో, తను విద్యార్థిని లో గ్లూకోజ్ నుండి కోలుకునేంత వరకు ఆ విద్యార్థితోనే ఉండాలి. మీ విద్యార్థికి రక్తంలో గ్లూకోజ్ లో అయిందని అనుమానం వస్తే, ఇన్ కేస్ మీ దగ్గర గ్లూకోమీటర్ లేదు, గ్లూకోజ్ పరీక్ష చేసే అవకాశం లేదు, మీటర్ అందుబాటులో లేదు అనుకున్న లక్షణాల బట్టి మీరు ప్రథమ చికిత్స అందించొచ్చు. తల్లిదండ్రులకి ఫోన్ చేసి చెప్పటం మీరు మరవొద్దండి లో గ్లూకోజ్ అయినప్పుడు విద్యార్థికి. ఇప్పుడు లో గ్లూకోజ్‌తో విద్యార్థి స్పృహ తప్పితే, మూర్ఛపోయినప్పుడు ఏం చేయాలి? ఇవి సీవియర్ లో షుగర్ సింప్టమ్స్ అండి. అయితే ఇలా మూర్ఛపోయినప్పుడు కానీ, స్పృహ తప్పినప్పుడు బలవంతంగా నోటి ద్వారా ఏమి తినిపించొద్దు, తాగించవద్దు. ఎందుకంటే ఇవి గొంతులోకి అడ్డం పడి చోకింగ్ అంటే ఉక్కిరిబిక్కిరి అయ్యే ప్రమాదం ఉంటుందండి. రికవరీ భంగిమలో పడుకోబెట్టాలి విద్యార్థిని. అయితే ఇప్పుడు ఇది చూస్తున్నారు కదండీ! తల ఒక పక్కకి తిప్పి, అంటే వాయు మార్గం ఎయిర్‌వే అనేది ఓపెన్‌గా ఉండేలా చూసుకోవాలి. అలాగే ఒక చెయ్యితోని తల కింద సపోర్ట్ అందించండి. పైన సైడ్ ఉన్న మోకాలుని బెండ్ చేసి ఇలా పెడితే విద్యార్థి పొట్ట పైన రోల్ అవ్వకుండా హెల్ప్ అవుతుందండి. ఇమ్మీడియేట్‌గా హాస్పిటల్‌కి ఫోన్ చేయండి. అంబులెన్స్‌కి ఫోన్ చేసి పిలిపించండి. విద్యార్థిని ఆస్పత్రికి తీసుకెళ్ళండి. ఇంకా విద్యార్థి ఒక టైప్ 1 డయాబెటిస్ ఉంది అని ఆ వైద్యుడికి, డాక్టర్‌కి తెలియచేయండి. విద్యార్థి వాళ్ళ తల్లిదండ్రులకి ఫోన్ చేసి ఇమ్మీడియేట్‌గా ఇన్ఫార్మ్ చేయండి. సో, ఇప్పుడు ఈ చిన్న సెక్షన్‌లో ఉన్న సూచనలు మీరు పాటిస్తే మీ విద్యార్థికి రక్తంలో చక్కెర లో అయినప్పుడు మీరు బాగా కేర్ తీసుకోవచ్చండి. ధన్యవాదాలు.
హైపోగ్లైసీమియాని నివారించే మార్గం ఏమిటి? నేను డాక్టర్ కవిత శాఖమూరి, పీడియాట్రిక్ ఎండోక్రైనాలజిస్ట్. విద్యార్థికి లో గ్లూకోజ్ పరిస్థితి రాకుండా మీరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు? విద్యార్థిని ఇన్సులిన్ ఇంజెక్షన్ తర్వాత ఆలస్యం చేయకుండా భోజనం చేసేలా చూడండి. భోజనం పూర్తిగా తినడానికి సరిపడా సమయం ఇవ్వండి. విద్యార్థి ఇన్సులిన్ ఇంజెక్షన్ చేసుకునేప్పుడు పొరపాటున ఎక్కువ మోతాదు చేసుకోకుండా పర్యవేక్షించండి. ఆటలకి వ్యాయామానికి ముందు గ్లూకోజ్ లెవెల్స్ పరీక్షించుకొని అవసరమైతే అల్పాహారం తీసుకోవడానికి అనుమతి ఇవ్వండి. అనారోగ్యం ఉంటే వెంటనే తల్లిదండ్రులకు తెలియజేయండి. నీళ్లు బాగా త్రాగేలాగా చూడండి. కుదిరితే రక్తంలో గ్లూకోజ్ లెవెల్స్ పరీక్షించండి. కొన్నిసార్లు ఆడటము, ఆ క్రీడల వలన గ్లూకోజ్ లో అవ్వచ్చు. అంటే రక్తంలో గ్లూకోజ్ 70 కన్నా తక్కువ ఉండడం. శారీరక దృఢత్వము మరియు మానసిక శ్రేయస్సు కోసం పిల్లలందరూ టైప్ 1 ఉన్నా లేకున్నా ప్రతిరోజు కనీసం 60 నిమిషాల ఆటలలో పాల్గొనాలి. టైప్ 1 డయాబెటీస్ ఉన్న విద్యార్థులు ఫిజికల్ ఎడ్యుకేషన్ క్లాసులు ఇంకా టీం లేదా వ్యక్తిగత క్రీడలలో చురుకుగా పాల్గొనాలి. క్రీడలు ఆటల సమయంలో గ్లూకోజ్ లెవెల్స్ పడిపోవడాన్ని ఎలా నివారించడం ఇప్పుడు తెలుసుకుందాం. ఆటల వివరాల జాబితా తయారు చేసి తల్లిదండ్రులకు ముందుగానే తెలియజేయండి. ఆటల షెడ్యూల్ ముందుగానే తెలిస్తే తల్లిదండ్రులు డయాబెటీస్ మేనేజ్మెంట్ ప్లాన్ లో మార్పులు చేయవచ్చు. దయచేసి వ్యాయామానికి ముందు గ్లూకోజ్ లెవెల్స్ ని చూసుకోవడానికి మరియు అల్పాహారం తినడానికి అదనపు సమయాన్ని ఇవ్వండి. ఒకవేళ ఆటల గురించి అప్పటికప్పుడే నిర్ణయిస్తే ఆటలకు ముందు మరియు తర్వాత పిల్లల రక్తంలో గ్లూకోజ్ లెవెల్స్ చూసుకోమని గుర్తు చేయండి. ఆటలు ప్రారంభించే ముందు అల్పాహారం, చిన్న స్నాక్ తినడానికి అదనపు సమయాన్ని అనుమతించండి. ముఖ్యంగా రక్తంలో గ్లూకోజ్ లెవెల్స్ 100 కన్నా తక్కువ ఉంటే. సాధారణ ఆటలకు ప్రతి గంటకు ఒకసారి కొంచెం అల్పాహారం, 15 గ్రాముల కార్బోహైడ్రేట్స్ అవసరం. ఏ పరిస్థితిలో ఆటల్లో, క్రీడల్లో పాల్గొనకూడదు అది తెలుసుకుందాం ఇప్పుడు. రక్తంలో లో గ్లూకోజ్ లెవెల్స్ అంటే 70 కన్నా తక్కువ ఉండడం. లో గ్లూకోజ్ కి చికిత్స చేయండి. తర్వాత ఆటలో పాల్గొనవచ్చా లేదా అని పరిగణించండి. రక్తంలో హై గ్లూకోజ్ లెవెల్స్ అంటే 250 కన్నా ఎక్కువ ఉండడం. డయాబెటీస్ మేనేజ్మెంట్ ప్లాన్ ప్రకారం హై గ్లూకోజ్ కి చికిత్స చేసిన తర్వాత క్రీడల్లో పాల్గొనవచ్చా లేదా అని పరిగణించండి. ఈ పైన చెప్పిన 2 సందర్భాలలో ఆట మధ్యలో ప్రతి గంటకు రక్తంలో గ్లూకోజ్ లెవెల్స్ ను చెక్ చేయండి. హై గ్లూకోజ్ రక్తంలో అధిక మొత్తంలో చక్కెర ఉండడం అంటే 250 కన్నా ఎక్కువ ఉండడం. రక్తంలో హై గ్లూకోజ్ లెవెల్స్ ను కలిగించే పరిస్థితులు: అనారోగ్యం, శారీరక ఒత్తిడి, భోజనానికి ముందు ఇన్సులిన్ ఇంజెక్షన్ మర్చిపోవడం. రక్తంలో హై గ్లూకోజ్ లెవెల్స్ ను వెంటనే ఇన్సులిన్ తో తగ్గించకపోతే శరీరంలో కీటోన్లు పెరిగి యాసిడ్ లెవెల్స్ పెరగవచ్చు. ఇది అత్యంత ప్రమాదకరం. పిల్లల్లో హై గ్లూకోజ్ ని గుర్తించడం ఎలా? మూత్ర విసర్జన ఎక్కువ చేయడం, విపరీతమైన దాహము, మాటిమాటికి నీళ్లు త్రాగడం, అతి నిద్ర, ఎప్పుడూ నిద్రమోపులో ఉండడం. ఈ క్రిందవి ఏమైనా ఉంటే కీటో ఎసిడోసిస్ ఉండవచ్చు అని గుర్తుపెట్టుకోండి. విపరీతమైన కడుపు నొప్పి, వాంతులు, ఆగకుండా శ్వాస తీసుకోవడం. మొదట తల్లిదండ్రులకు ఫోన్ చేయండి. రక్తంలో గ్లూకోజ్ లెవెల్స్ ని చూసి హై ఉంటే చికిత్స చేయండి. ఒకవేళ తల్లిదండ్రులు రావడం ఆలస్యం అయితే విద్యార్థిని ఆసుపత్రికి తీసుకెళ్లి డాక్టర్ కి విద్యార్థి టైప్ 1 డయాబెటీస్ గురించి చెప్పండి. ప్రియా, ఒక 8 ఏళ్ల పాప యొక్క తల్లి, ఈ విధంగా అన్నారు: మాకు పాఠశాల నర్సులతో వాట్సాప్ గ్రూప్ ఉంది. అక్కడ వారు ప్రతి భోజనానికి ముందు మరియు అవసరమైనప్పుడు మా పాప రీడింగ్లు చెప్తారు. మేము దానికి తగ్గట్టు ఎంత ఇన్సులిన్ ఇవ్వాలో చెప్తాము. నర్సులు సిరంజిల ద్వారా కూడా ఇంజెక్షన్ ఇవ్వగలరు. థ్యాంక్ యూ. టైప్ 1
డయాబెటీస్ ఉన్న పిల్లలు అరటిపళ్ళు, బంగాళదుంపలు, మామిడి పండ్లు, కేకులు ఇలాంటి ఆహారాలు తినొచ్చా? తినకూడదా? అందరూ డయాబెటిక్ డైట్ అంటూ ఉంటారు. సో దేర్ ఈస్ నథింగ్ కాల్డ్ డయాబెటిక్ డైట్. డయాబెటిక్ డైట్ అనేది ఏమీ లేదు. ఆరోగ్యకరమైన సమతుల్య ఆహారం, బ్యాలెన్స్డ్ డైట్ మాత్రమే ఉంది. సో పిల్లలందరూ కూడా టైప్ 1 డయాబెటిస్ ఉన్నా, లేకపోయినా పిల్లలందరూ తృణధాన్యాలు, కూరగాయలు, పండ్లు, ప్రోటీన్‌లు, మంచి కొవ్వులతో కూడిన ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకోవాల్సి ఉంటుంది. సో పిల్లలందరూ కూడా టైప్ 1 డయాబెటిస్ ఉన్నా, లేకపోయినా కూడా పరిమితంగా అప్పుడప్పుడు స్వీట్స్, కేక్స్, ఐస్ క్రీమ్ లాంటివి పిల్లలు కాబట్టి తినొచ్చు. ఒకటే తేడా ఏంటి అంటే టైప్ 1 డయాబెటిస్ ఉన్న పిల్లలు ఏదైనా రకమైన పిండి పదార్థాలు కలిగి ఉన్న భోజనానికి ముందు కంపల్సరీ ఇన్సులిన్ తీసుకొని తినటం జరుగుతుంది. సో ఇదొక్కటే మనం గుర్తుపెట్టుకోవాలి. వాట్ అబౌట్ పిక్నిక్స్? అంటే పగలు లేదంటే ఓవర్ నైట్ ట్రావెల్ చేయడము, ప్రయాణాలు చేయడము, పిక్నిక్‌లకెళ్ళడము మరి ఇట్లాంటి పిల్లలకి సురక్షితమేనా? ఖచ్చితంగా సురక్షితమే. ఖచ్చితంగా సేఫే. కాకుంటే కొంత ఆహ్, ముందు చూపుతో ముందుకెళ్తే మంచిగా ఉంటుంది. సో ముందుగానే ప్లాన్ చేసుకోండి. మీరు టీచర్స్ కాబట్టి. ఫస్ట్ వాళ్ళ తల్లిదండ్రులకు తెలియజేయండి. ఇట్లా మనం ట్రిప్ ప్లాన్ చేసుకుంటున్నాము. 1 డే ట్రిప్పా? 2 డేస్ ట్రిప్పా? అని చెప్పేసి. వాళ్ళ దగ్గర నుంచి స్పష్టమైన డయాబెటిస్ మేనేజ్‌మెంట్ ప్లాన్ తీసుకోండి. మెయిన్‌గా ఎందుకునంటే ఆ మేనేజ్‌మెంట్ ప్లాన్‌లో ఈ డయాబెటిస్ కేర్ రిలేటెడ్ వ్యవహారాలను ఎవరు నిర్వర్తిస్తారు? ఎవరు దానికి రెస్పాన్సిబిలిటీ వహిస్తారు? బాధ్యత వహిస్తారనేది ముందుగానే నిర్ణయించుకోండి. సో, డయాబెటిస్ తాలూకా సామాగ్రి ఎక్కడుంటుంది? ఇన్సులిన్ పెన్నులు గానియండి, గ్లూకోమీటర్ గానియండి, గ్లూకోజ్ ఎవరు చెక్ చేస్తారు? ఇన్సులిన్ ఎవరిస్తారు? అవసరమైతే తల్లిదండ్రులను ఎలా ఫోను చేయాలి? వాళ్ళ ఫోను నంబర్‌లెక్కడ? సో, ఇలాంటివన్నీ మీరు దగ్గర పెట్టుకోవాలి ముందే. సో, మీరు పిక్నిక్‌కి ఏ ప్రదేశానికైతే వెళ్తున్నారో, అక్కడ ముందుగానే హాస్పిటల్ ఏమన్నా ఉంది ముందుగానే కనుక్కొని వాళ్ళ హాస్పిటల్ నంబర్‌లు కూడా దగ్గర పెట్టుకోండి. ఒకటే గుర్తుపెట్టుకోండి. జనరల్‌గా పిక్నిక్ వెళ్ళినప్పుడు ఇలా ట్రిప్పులకెళ్ళినప్పుడు స్కూల్ నుంచి అందరు పిల్లలు కలిసి ఉంటారు గాబట్టి చాలా ఆటపాటల్లో ఉంటారు. కాబట్టి అలా ఆడుకొని లో గ్లూకోజ్ రావడానికి ఛాన్సెస్ ఎక్కువుంటాయి. కాబట్టి చాలా స్నాక్స్ అందుబాటులో ఉంచుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. ప్రజ్ఞ అనే ఒక 10 సంవత్సరాల బాబు తల్లి పుణేలో ఉంటారు వీళ్ళు. ఏమంటున్నారు అంటే గనక, మా అబ్బాయి తన గ్లూకోజ్ లెవెల్స్‌ని పాఠశాలలో కూడా మానిటర్ చేసుకుంటాడు. పాఠశాలలో కూడా స్వయంగా తనే ఇన్సులిన్ ఇంజెక్ట్ చేసుకుంటాడు. T1Dని నార్మల్‌గా పరిగణించి గ్లూకోజ్ అప్డేట్‌లతో అతన్ని 5 రోజుల పాఠశాల పర్యటనకు తీసుకెళ్ళినందుకు మేము తన పాఠశాలకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని చాలా థాంక్‌ఫుల్‌గా ఫీల్ అయితున్నారావిడ. ఎగ్జామ్ సమయంలో ఎలాంటి కేర్ తీసుకోవాల్సుంటుంది? సో, పరీక్షల సమయం చాలా డయాబెటిస్ ఉన్నా, లేకపోయినా కూడా చాలా ఒత్తిడితో కూడుకున్నది. మీ అందరికీ తెలుసిది. సో, కాకుంటే డయాబెటిస్ ఉన్న పిల్లలకి ఏమవుతుంది అంటే గ్లూకోజ్ లెవెల్స్ ఫ్లక్చుయేట్ అవ్వచ్చు. అప్ అండ్ డౌన్ అవ్వచ్చు. సో, లో గ్లూకోజ్, హై గ్లూకోజ్ లెవెల్స్ 2 కూడా ఏకాగ్రతని దెబ్బతీస్తాయి. పరీక్షల సమయంలో ఈ గ్లూకోజ్ లెవెల్‌ని కొంచెం నార్మల్‌గా, కంట్రోల్‌గా ఉంచుకోవడం చాలా ఇంపార్టెంట్. సో, డయాబెటిస్ ఉన్న పిల్లలకు ఈ గ్లూకోజ్ కనుక లో అయితే అంటే తక్కువైనప్పుడు ఆహ్, చికిత్స చేసుకోవడానికి, దాన్ని ట్రీట్ చేసుకోవడానికి చక్కెర, ఇంకా మరి స్నాక్స్ లాంటివి పరీక్ష హాల్‌లోకి తీసుకెళ్ళటానికి మన సీబీఎస్‌ఈ బోర్డ్ ఎప్పుడో అనుమతి జారీ చేయటం జరిగింది. 2017లోనే. ఇంక 2024లో దానికి అప్‌డేట్ కింద ఏం చెప్పారు అంటే ఆహ్, సీజీఎంని కూడా తీసుకెళ్ళొచ్చు అని చెప్పేసి ఎవరైనా గాని కంటిన్యూయస్ గ్లూకోజ్ మానిటరింగ్ వాడుకుంటుంటే అది కూడా పెట్టుకొని ఎగ్జామ్ హాల్‌లోకి వెళ్ళొచ్చు. ఇన్సులిన్ పంప్ ఉంటే గనక అది కూడా తీసుకొనెళ్ళొచ్చు. మన ఎన్‌సీపీసీఆర్ ఏమంటుంది? నేషనల్ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్ తరగతి గదిలో ఇంకా పరీక్షలప్పుడు కూడా డయాబెటిస్ మేనేజ్‌మెంట్‌ని సులభతరం చేయాలని కోరుతూ ఎన్‌సీపీసీఆర్ అన్ని విద్యా బోర్డులకి సీబీఎస్ఈకి, ఐసీఎస్ఈకి, కేవీకి అన్ని విద్యా బోర్డులకి ఈ ఆదేశాన్ని జారీ చేసిందనమాట. ఇందులో ఏం చెప్తారు అంటే డయాబెటిస్ చికిత్సకు అవసరమైన పరికరాలన్నిటిని కూడా క్లాస్ రూమ్‌లో ఇంకా పరీక్ష రూమ్‌లో కూడా అలో చేయాలి అనేది మన డైరెక్టివ్. సో, ఇక్కడ ఉపాధ్యాయునిగా మీ బాధ్యత ఏంటి? పరీక్ష హాల్‌లోకి డయాబెటిస్ కిట్‌ని, ఇంకా స్నాక్స్‌ని తీసుకెళ్ళటానికి దయచేసి విద్యార్థులకి అనుమతి ఇవ్వండి. గ్లూకోజ్ చెక్ చేయడానికి, ఇన్సులిన్ ఇంజెక్షన్ తీసుకోవడానికి ప్రైవసీనివ్వండి. అండ్ వాళ్ళకి ఒక్కొక్కసారి గ్లూకోజ్ ఎక్కువున్నప్పుడు బాత్రూమ్ బ్రేక్ ఎక్కువ అవసరం పడొచ్చు. అది కూడా గుర్తుపెట్టుకోండి. కానీ తల్లిదండ్రులతో కలిసి ముందుగానే మన ఇన్విజిలేటర్స్‌కి ఈ టైప్ 1 డయాబెటిస్ గురించి తెలియజేస్తే
పరీక్ష సమయంలో ఇబ్బంది లేకుండా ఉంటుంది. ముందుగానే మనము ట్రీట్ చేసే డాక్టర్ దగ్గర నుంచి ఒక లెటర్ తీసుకొని బోర్డ్ ఎగ్జామినర్‌కి, సీబీఎస్ఈ బోర్డ్‌కి, ఇన్విజిలేటర్‌కి సబ్మిట్ చేయటం వల్ల ఆ పరీక్ష రోజు మనకి టెన్షన్ లేకుండా ఈజీగా జరుగుతుంది. సో, ఇంకా ఉపాధ్యాయులు ఏ విషయాల్ని ఇంకా గుర్తుపెట్టుకోవాలనే దానికి కార్తీక్ గారు నెక్స్ట్ మాట్లాడతారు. థాంక్ యూ. ఇప్పుడు మనం ఉపాధ్యాయులు ఇంకా ఏ విషయాలు గుర్తుంచుకోవాలో తెలుసుకోవాలో చూద్దాము. T1D ఉన్న పిల్లలు అనారోగ్యానికి గురవుతారా? వారు తరచూ స్కూల్ మానేయాల్సి వస్తుందా? ఇది చాలా మంది ఉపాధ్యాయుల్లో ఉండే అనుమానం. అది కానే కాదు. కానీ మీరు చేయవలసినవి మరియు చేయకూడనివి విషయాలు తెలుసుకోవడం వల్ల పిల్లల స్కూల్ జీవితాన్ని ఆనందంగా ఉండేలా చూడవచ్చు. వారు ప్రశాంతంగా చదువుకునేలా చూడొచ్చు. ఇప్పుడు మనం సురక్షితమైన ఆహ్లాదకరమైన వాతావరణంలో అందరితో కలిసి నేర్చుకునే అవకాశాన్ని అందించడానికి ఏమేం చేయాలో, ఏమేం చేయకూడదో ఇప్పుడు తెలుసుకుందాం. చేయవలసినవి ఏంటంటే తల్లిదండ్రుల నుండి అత్యవసర కాంటాక్ట్ వివరాలు సేకరించి వ్యక్తిగత డయాబెటిస్ మేనేజ్మెంట్ ప్లాన్ గురించి చర్చించండి. గ్లూకోజ్ చెక్ చేసుకోవడానికి అదనపు సమయాన్ని అనుమతించండి. అవసరమైనప్పుడు స్నాక్స్ తిననివ్వండి. ప్రమాద సంకేతాలను వెంటనే గుర్తించండి. తల్లిదండ్రులకు తెలియజేయండి మరియు సమీపంలోని ఆసుపత్రి ఎమర్జెన్సీలో చేర్చండి. చేయకూడనివి ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. గ్లూకోజ్ చెక్ చేయడానికి అదనపు స్నాక్స్ తినడానికి సమయం ఇవ్వకపోవడం. అవసరమైనప్పుడు బాత్రూమ్ బ్రేక్లను మరియు విశ్రాంతి నిరాకరించడం. అనారోగ్యంగా ఉన్నప్పుడు గమనించకుండా ఉండడం. ఇలాంటివి చేయకుండా ఉండడం చాలా ముఖ్యం. ఇంకా క్రీడల్లో అవకాశం కల్పించకుండా చేయడం. పిక్నిక్లకు రానియకుండా ఉండడం. ఇవన్నీ చేయకూడనివి. ఎమర్జెన్సీ కిట్‌ని ఎప్పుడూ అందుబాటులో ఉంచండి. గ్లూకోమీటర్, ఇంకా ఇన్సులిన్, లో గ్లూకోజ్ లెవెల్స్ వస్తే చక్కెర గానీ, గ్లూకోజ్ గానీ దగ్గర ఉంచాలి. ఇంకా ఏమైనా బనానా లాంటివి, ఏదైనా ఫ్రూట్ లాంటిది దగ్గర ఉంచాలి. తల్లిదండ్రుల కాంటాక్ట్ నెంబర్‌లు దగ్గర ఉంచుకోవాలి. ఎవరెవరైతే తల్లిదండ్రులు లేదు, ఎవరైనా కేర్ టేకర్స్ ఉంటే వాళ్ళ కాంటాక్ట్ నెంబర్స్ అనేవి ఖచ్చితంగా ఉంచుకోవాలి. సమీపంలోని అత్యవసర చికిత్స కలిగిన హాస్పిటల్ మరియు అంబులెన్స్ సంప్రదింపు నెంబర్లు దగ్గర ఉంచుకోవాలి. ఎమర్జెన్సీ అప్పుడు ఉపయోగపడుతుంది. పిల్లల మానసిక ఎదుగుదల. డయాబెటిస్ ఉన్న పిల్లలు, యువకులు వివక్ష, కళంకం మరియు బెదిరింపులను ఎదుర్కొనే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. ఇలాంటివి వారి ఆత్మగౌరవం మరియు భావోద్వేగాలను ప్రభావితం చేస్తాయి. వారి సమస్యలను పరిష్కరించడం ద్వారా మరియు ఈ పరిస్థితికి అంగీకారం తీసుకురావడం ద్వారా పిల్లల మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో ఉపాధ్యాయుని పాత్ర వెలకట్టలేనిది. ఇవన్నీ సరిగ్గా దృష్టిలో తీసుకొని పిల్లల్ని ధైర్యంగా తయారు చేయగలిగితే వాళ్ళు ఏదైనా చేయగలుగుతారు. ఇప్పుడు మనం కొన్ని ఉదాహరణలు చూద్దాం. ప్రియా అనే 8 సంవత్సరాల ఒక అమ్మ గుర్గాం. డయాబెటిస్ ఉందని పాఠశాలలో నా కుమార్తెను తోటి విద్యార్థులు ఆట పట్టించినప్పుడు ఉపాధ్యాయులు T1D గురించి మొత్తం క్లాస్‌కి అర్థమయ్యేలా విడమర్చి చెప్పారు. దాని ద్వారా పిల్లలందరూ చక్కగా ఉన్నారు. మా కుమార్తె. టైప్ 1 డయాబెటిస్ ఉన్న పిల్లలు సుదీర్ఘ జీవిత కాలంతో ఆరోగ్యకరమైన వ్యక్తులుగా ఎదగగలరు. కింద మనం వీరంతా ఇక్కడ మనకు కనిపిస్తున్న చెన్నైకి చెందిన శ్రీ కె. కృష్ణస్వామి 86 సంవత్సరాలు. ఇంకా గత 70 సంవత్సరాల నుండి T1Dతో జీవిస్తున్నారు ఆరోగ్యకరంగా. ఇంకా ఢిల్లీకి చెందిన ఉషా ధీమన్ 68 సంవత్సరాల వయసులో ఉన్నారు మరియు గత 63 ఏళ్ల నుండి T1Dతో జీవిస్తున్నారు. ఇంకా ఢిల్లీకి చెందిన శ్రీ రాజీవ్ వైకర్ 66 ఏళ్ల యువకుడు మరియు గత 61 ఏళ్లుగా T1Dతో జీవిస్తున్నారు. వీరంతా డాక్టర్ వి. మోహన్ విక్టరీ ఓవర్ డయాబెటిస్ మెడల్ 2021 గ్రహీతలు. ఇంకా నిక్ జోనస్ గాయకుడు
డ్రూ వెస్మస్, మెడిసిన్లో నోబెల్ ప్రైజ్ గ్రహీత టైలర్ ఎడ్మండ్ పర్వతారోహకులు, పెడియాట్రిక్ ఇంటెన్సివ్ కేర్ నర్స్, సోఫీ డేవిస్ క్రికెట్ ప్లేయర్, వసీం అక్రమ్ క్రికెట్ ప్లేయర్. T1Dతో ఉన్న చాలా మంది పిల్లలు తమ కళలను సాధించి వివిధ రంగాలలో నిపుణులుగా మారారు. ఉపాధ్యాయులు, వైద్యులు, ఇంజనీర్లు, శాస్త్రవేత్తలు, న్యాయవాదులు, క్రీడాకారులు, నటులు మొదలైన రంగాల్లో విజయవంతంగా రాణిస్తున్నారు. కనుక T1D అనేది ఎవరిని ఏమీ కానియకుండా ఆపదు. ఎవరైనా ఏమైనా అవ్వచ్చు. కాకపోతే మనం వారికి ధైర్యాన్ని ఇవ్వాలి. థ్యాంక్ యూ. T1Dతో ఉన్న మీ విద్యార్థులకు సహాయం చేయడానికి, టైప్ 1 డయాబెటీస్ గురించి తెలుసుకోవడానికి మీ విలువైన సమయాన్ని వెచ్చించినందుకు కృతజ్ఞతలు.